వ్యక్తికి వస్తుంది. ఆ మరణము తప్పించుకునే నరులు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. ఎందుకంటే మరణాన్ని జయించాలంటే అది దేవుడు తప్ప, దేవుని కుమారుడు తప్ప మనిషి ఎవరికి సాధ్యమో కాదు. ఒక వ్యక్తి మార్కెట్లోకి వెళ్ళాడు. మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొంటా ఉన్నారు. చక్కగా కూరగాయలు కొంటా ఉన్నారు. కూరగాయలు కొంటూ ఉంటే మరణం కనబడదు. దూరంగా మరణంతో కనబడేసరికి అర్థమైపోతుంది, అమ్మో ఈ మరణంతో నన్ను తీసుకుని వెళ్ళిపోతుందని చెప్పేసి వెంటనే పరిగెత్తి వచ్చి ఇంటికాడ ఆ కూరగాయల సామాన్లు పెట్టేసి భార్య చెప్పాడట, నేను మరలా వస్తాను ఆలోచన చెప్పేసి లగెత్తుకుంటూ పరిగెత్తి వెళ్ళి రాజుకి వెళ్ళాడట. రాజా 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 నన్ను ఎక్కడికో దూరంగా పంపించేవా, నేను మార్కెట్లోకి వెళ్తే నాకు మరణంతో ఎదుర్కొంటుంది అన్నాడు. అయితే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు, ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోని చెప్పేసి ఆ రాజు అన్నాడు. అప్పుడు వెంటనే చక్క 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 రెడీ అయిపోయి చదువుపడిపోతున్నాడు. ఈలోగా రాజు చూద్దాం మార్కెట్ ఎలా ఉందని చెప్తున్నాడని చెప్పేసి ఆ మార్కెట్ వైపు చూడడానికి అలాగే వచ్చాడంట. అలా వచ్చేసరికి మరణంలో రాజు కనబడమాట. రాజు అన్నాడ, మరణంలో ఎందుకు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అన్నాడు. నేను ఇక్కడ ఎదురు చూడడం లేదు, కానీ నాకు అపాయింట్మెంట్ హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ వెళ్ళాలి, దానికోసం సిద్ధపడుతుందని చెప్పి అన్నాడంట. దాని అర్థమైంది తెలుసా? మనిషి బ్రతకాలని ఆశపడి తిరుగుతూ ఉంటాడు, కానీ ఎక్కడ మరణము ఏ క్షణంలో ఎత్తి వెళ్ళిపోతో ఎవరికి తెలియదండి. హైదరాబాద్ దూరంగా మారిపోవాలనుకుంటున్నాడు, కానీ మరణంలో చెప్తా ఉన్న రాజుతో నాకు హైదరాబాద్ అపాయింట్మెంట్ ఉంది, ఎందుకంటే ఒక వ్యక్తి హైదరాబాద్ పరిగెడుతున్నాడు, చచ్చిపోకుండా బ్రతికేద్దామని. నేను అక్కడ ఉంటాను, అక్కడ కలుస్తాను ఆయన, ఎందుకంటే ఆయన టైం అయిపోయింది. వీళ్ళు ఎంతమందికి మైకిల్ జాక్సన్ తెలుసు? మైకిల్ జాక్సన్ మంచి డాన్సర్, మంచి ఆలోచన, సన్నంగా డాన్స్. ఆయన వేసిన స్టెప్ ఎవరు వేయలేదు. ఒక పాటకు 100 స్టెప్లు పైగా వేస్తాం, 100 స్టెప్లు వేస్తూ ఉంటాడు బ్రేక్ డాన్స్. ఆయన డాన్స్ చేస్తుంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేచి డాన్స్ చేయాల్సిందే. అంత టాలెంట్ వ్యక్తి 150 సంవత్సరాలు పైగా బతకాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రయత్నం చేసి వెంటనే ఒక మంచి డాక్టర్ ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన తాగే నీరు కూడా ఏం చేస్తున్నాడు? టెస్టింగ్. ఆయన తినప్పుడు కూడా మైక్రో బయాలజీ ఆ ల్యాబ్లో వీళ్ళు టెస్టులు చేసి తెచ్చే ఫుడ్ తినేవాడు. ఒకవేళ ఆరోగ్యం చెడిపోయిందనుకో, ఒక కిడ్నీ పాడైందనుకో, వెంటనే ఒక వ్యక్తి కిడ్నీ దానం చేయడానికి రెడీగా పెట్టుకున్నాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి అంతా రెడీ చేసుకున్నాడు. ఎందుకంటే మరణించకూడదు, 150 సంవత్సరాలు పైగా బతకాలని చెప్పేసి ఈ మైకిల్ జాక్సన్ ట్రై చేస్తూ ఉన్నాడు. అయితే మైకిల్ జాక్సన్ ఎన్ని సంవత్సరాలు బతకాడు తెలుసా? 50 సంవత్సరాలకి చనిపోయాడు. మరణం ఎవరు పోవద్దు, మరణము ప్రతి ఒక్కరు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. మరణం ప్రతి ఒక్కరు కూడా మరణం ఉంటుంది కదా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరణం ఉంటుంది. అది తెలుసుకోవాలన్నా నేను మరణాన్ని జయించాను. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని గట్టిగా పలికాడండి. పలికి శిలువలో ఆయన సర్వ మానవాళి పాప పరిహారమై వేదాల్లో ఒక మాట ఉంటుంది, వేదాల్లో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటో తెలుసా? సర్వ పాప పరిహారం రక్త పోషణ అవశ్యం రక్తం పరమాత్మైన పుణ్యాల బలియాగం అనే ఒక మాట శ్లోకం ఉంటుంది. దానికి అర్థం ఏంటో తెలుసా? సర్వ పాప పరిహారం అంటే అన్ని పాపాలకు రక్త పోషణ అవశ్యం, ఆ రక్తాన్ని పోషించబడాలి. తద్రక్తం ఆరక్తం పరమాత్మైన భయపడిన ఆత్మలను దేవుడి. ఆ దేవుడు అంటున్నాను, ఓ మరణమాని ఎక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ, నేను జయిస్తానని యేసు క్రీస్తు ప్రభువు 3వ రోజు లేచి అంటున్నాడు, నేను